రాజకీయ లీడర్లంటే మైకుల ముంగట తొడలు కొట్టుకుంటా మీసాలు తిప్పుకుంటా సవాళ్ళు ఇసురుకుంటారు. అసెంబ్లీలో ఎట్లా పడితే అట్లా తిట్టుకుంటారు, కచ్చగట్టి కేసులు పెట్టుకుంటారనే అనుకున్నాం కానీ రోడ్ల మీదకెక్కి రౌడీ గుండగాళ్ళ లెక్క కొట్టుకుంటారని కూడా గీ నడుమ తెలిసేటట్టు చేస్తున్నారు రాజకీయ లీడర్లు. ఇలా చెయ్యి పార్టీ పువ్వు పార్టీ లీడర్ల నడుమైన ఫైటింగ్ని చూసి చీచి వీళ్ళ మన లీడర్లు అని అనుకునేటట్టు ఉన్నదుల్లా. ఇక పంచాది ఎందుకైందో, గా పంచాది మీద ఎవరెట్లా మాట్లాడినరో గీ ముచ్చట చూసి పురాగరుసుకుని రాపోండి. పట్నం హైదరాబాదు పర్షాన్ అయింది అలా షెయి పార్టీ పువ్వు పార్టీల్లో కొట్లాట చూసి. ముందుగాల పువ్వు పార్టీ ఆఫీస్ మీదకి షెయి పార్టీలు పోయినరు. వాళ్ళెనకనే పోలీసులు ఉరికిరు గాని వాళ్ళని ఆపుడు పోలీసులతోటి కాలే. ఇక ఇంతల్నే అటుకెంచి పువ్వు పార్టీలు బయటకు వచ్చిండ్రు. ఇక షెయ్యి పువ్వు కలవడుట్లా ఆగమాగం అంగడంగడైంది కథ. రాళ్ళిసిరేసుకునుడు కట్టెలతోటి తలకాయలు వలగొట్టుకునే కార్యం కూడా గట్టిగానే అయింది. ఎవ్వలాగబట్టినా ఎవ్వలాగలేదు. పాపం పోలీసులు ఒక దిక్కేమో రాష్ట్ర సర్కారు, ఇంకో దిక్కేమో సెంటర్ సర్కారు, రెండు అధికారంలో ఉన్న పార్టీలే. ఏ పార్టీలను గట్టిగా ఓ మాట అన్నా కూడా ఏమైతుందో అని భయపడ్డట్టున్నారు. ఇక అటెన్కాల మా ఆఫీస్ మీదకే వస్తారా అని షెయి పార్టీ ఆఫీస్ మీదకి పోయినరు పువ్వు పార్టీలు. ఇక ఆడున్న షెయి పార్టీ ఫ్లెక్సీల్ని చింపిండ్రు, రోడ్డు మీద కూర్చున్నారు. నడువుర్రి అని గాంధీ భవన్ కాడికి పోయి పువ్వు పార్టీలందరినీ బస్సులు ఎక్కించుకొని స్టేషన్కు పట్టుకపోయిండ్రు. పోలీసులు ప్రేక్షకులైనరు అని గరమైండు కేంద్ర మంత్రి తెలంగాణ పువ్వు పార్టీ పెబ్బే కిషన్ రెడ్డి సారు. ఇది పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను తలలు పగలగొట్టడం, రక్తం వచ్చే విధంగా రాళ్లతో కర్రలతో కొట్టడం, ఇది ఎక్కడ సమంజసం అని అడుగుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ తలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రోడ్ల మీద తిరగలేరనే విషయాన్ని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. రాష్ట్రానికి హోంమంత్రిగా ఉన్నదే ముఖ్యమంత్రి, మరి రేవంత్ అన్న ఏం చేస్తున్నట్టు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఖరాబ్ అవుతుంటే అని గరమైండు పువ్వు పార్టీ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్న. आज तेलंगाना का लॉ एंड ऑर्डर टोटली डिस्टर्ब ध्वंस हो चुका है. होम मिनिस्ट्री भी रेवंत रेड्डी तुम्हारे पास है ना, तो क्या कर रहे लॉ एंड ऑर्डर को मैं पूछना चाहता हूँ रेवंत रेड्डी को. मैं रेवंत रेड्डी को सीरियसली एक ही बात कहना चाहूंगा, तुरंत माफी मांगे. भारतीय जनता पार्टी के कार्यकर्ताओं से, अधिकारियों से माफी मांगे. हम भी अगर चाहे तो कांग्रेस ऑफिस को जला सकते हैं, ध्वंस कर सकते हैं, बुलडोजर चढ़ा सकते हैं. మేము కూడా షెయి పార్టీ ఆఫీస్ ను లేకుండా చేయగలుగుతాం అని వార్నింగ్ కూడా ఇచ్చిండు రాజా సింగ్ అన్న. ఇక మేంగిట్లా తిరగబడితే జాతీయ లీడర్లు ఎవ్వరు కూడా ఉండరు అని సీఎం రేవంత్ అన్నకు వార్నింగ్ ఇచ్చిండు పువ్వు పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్న. తెలంగాణలో మీకు కాంగ్రెస్ కనబడుతుంది, కర్ణాటకలో కనబడుతుంది, బయటకు వస్తే కాశ్మీర్ దాకా కాంగ్రెస్ కనబడుతుంది. మీ జాతీయ నాయకులందరూ ఇన్నే ఉంటారు. తిరగబడి ఎదురుదాడులు చేస్తే మీ జాతీయ నాయకులు ఎక్కడ పోయి దాచుకోవాలి? ఇది కనుక ఇంకా కొనసాగితే మీ జాతీయ నాయకులు దాచుకుంటే కూడా జాగాలు ఉండవు. కాబట్టి ఆలోచన చేసుకొని పని చేసుకోండి అక్కడ మహేష్ కుమార్ గౌడ్ కానీ రేవంత్ రెడ్డి కానీ. ఇక పువ్వు పార్టీ లీడర్లను పట్నంలో తిరగనీయమని అంటున్నారు షెయి పార్టీ యూత్ లీడర్లు. సిటీలో ఏ బీజేపీ లీడర్ని కూడా తిరగనీయము. ఇలాంటి వ్యాఖ్యలు మళ్ళీ మహిళల పైన ఎవరైనా చేయాలంటే భయపడాలి. మా వాళ్ళ చేతిలో కట్టెలు లేవు, రాళ్ళు లేవు. మేము శాంతియుతంగా నిరసన చేయనీకి పోతే పువ్వు పార్టీలే మా వాళ్ళని కొట్టిండ్రు అని చెప్పిండు షెయి పార్టీ ఎంపీ అనిల్ యాదవ్ అన్న. మహిళలని విమర్శించుకుంటా బీజేపీ నాయకులు మాట్లాడతారు, బాబాసాహెబ్ అంబేద్కర్ని విమర్శించుకుంటా బీజేపీ నాయకులు మాట్లాడతారు. మరి ఇవన్నీ కూడా సమాజంలో జరుగుతున్నప్పుడు ఒక రాజకీయ పార్టీగా కూడా శాంతియుతంగా ఈరోజు హైదరాబాద్ నగరంలో బీజేపీ పార్టీ ఆఫీస్ దగ్గర ప్రొటెస్ట్ చేయడం జరిగింది. మా ఊళ్ళ దగ్గర ఎవరితోనో ఒక కట్టె లేదు, మా ఊళ్ళతో ఎవరితోనో ఒక రాయి లేదు. వాళ్ళే అందరూ లోపలికి బయటకు వచ్చి మా కార్యకర్తల పైన దాడి చేయడం జరిగింది. అంతేకాకుండా మళ్ళీ మా పార్టీ ఆఫీస్ దగ్గరకు వచ్చి మా ఫ్లెక్స్లని చింపడం కూడా ప్రయత్నం చేశారు, చింపారు కూడా. ప్రజాస్వామ్యంలో దాడులు చేసుడు కరెక్ట్ కాదు, గిసొంటి దాడులు చేయొద్దు, నిరసన శాంతియుతంగా చేయాలి అని కార్యకర్తలకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండట టీపీసీసీ పెబ్బే మహేష్ గౌడ్ అన్న. ఇక మరి రాష్ట్రం ముఖ్యమంత్రి కమ్ హోంమంత్రి అయిన రేవంత్ అన్న ఏమంటాడో గీ ముచ్చట మీద గానీ ఢిల్లీ రోడ్లకు ప్రియాంక గాంధీ శంపలకు లంకెవెట్టి మాట్లాడిన రమేష్ బిదూరి మాట్లాడిన మాటలతోటి గీ పంచాయతీ షురువైంది. మహిళలకు మస్తు మర్యాదిత్తం, ఆడోళ్ళంటే దేవత అని మాట్లాడే పువ్వు పార్టీ లీడర్లు జైల్లేసి బువ్వ పెట్టకుండా పస్తులు వండబెడితే గైన బల్పు తగ్గుతుంది అని మస్తుగా గరమైతున్నారు గీ పంచాయతీ ముచ్చటెరకైన పబ్లిక్. లాయర్ను పట్టుకొనే పోతాడా? పట్టుకపోతే వాళ్ళు రానిస్తారా? పట్టుకపోకుండా ఒక్కడే పోతాడా? పోతే వాళ్ళు ఏం ప్రశ్నలు అడుగుతారు, ఈయనేం సమాధానాలు చెప్తాడు? ఏమవుతుంది అసలు ఏమవుతుంది
అని మస్తుగా మాట్లాడుకున్నారు ఈడీ విచారణ ముచ్చట్ల కేటీఆర్ అన్న గురించి. అయితే హైకోర్టు కేటీఆర్ అన్నకు పెద్ద షాకే ఇచ్చింది అయ్యల్లా. ఇక గా ముచ్చటితోటి పాటు ఏసీబీ ఈడీ నోటీసుల సంగతి ఏందనేది కూడా పురాగాసుకోవాలి కదా. నడువుండ్రిగా విచారణకు పిలిచిండ్రని పోతే లాయర్ను పట్టుకత్తే ఒప్పుకోమని నిన్న వెనుకకు పంపి ఏసీ బొల్లు షాక్ ఇచ్చిన ముచ్చట ఎరికే కదా కేటీఆర్ అన్నకు. ఇక ఇయ్యాలనేమో రాష్ట్ర పెద్ద కోర్టు పెద్ద షాకే ఇచ్చింది. ఏసీ బొల్లు పెట్టిన కేసును కొట్టేయాలని కేటీఆర్ అన్నేసిన పిటిషన్ను రాష్ట్ర పెద్ద కోర్టు కొట్టేసింది. తీర్పిచ్చేదాకా విచారణ చేసుకోవచ్చు గాని అరెస్టు చేయొద్దని మొన్న నడుమ చెప్పిన కోర్టు ఇప్పుడు కేటీఆర్ అన్నేసిన పిటిషన్ కొట్టేసింది. లెక్కకు మించి పైసలు పంపిండ్రు, కేబినెట్ల మాట్లాడకుండా పైసలు పంపిండ్రు, గా పైసలతోటి ఎవ్వలకు పాయిదా ఏందో తెలవాలే అని గట్టిగానే చెప్పింది కోర్టు. గందుకే సుప్రీంకోర్టుకు పోదామనుకుంటున్నాడట కేటీఆర్ అన్న. ఒకళ్ళ కేటీఆర్ అన్న పిటిషన్ ను తీసుకుంటే మా వాదనలు కూడా ఇనాలే అని ముందుగానే పిటిషన్ వేసిండ్రు తెలంగాణ సర్కారోళ్ళు. 9వ తారీఖు నాడు ఏసీ బొల్ల విచారణ, 10వ తారీఖు నాడు ఈడీ బొల్ల విచారణ ఉన్నది కేటీఆర్ అన్నకు. ఖచ్చితంగా హాజరైతాడట వీటికి. కానీ ఏదో భయపెడదాం అనుకుంటే భయపడేటోళ్ళం కాదు అని సర్కారు మీద గట్టిగానే గరమైండు హరీష్ రావు సారు. మీరు ఎన్ని కేసులు పెట్టినా, మా మీద ఇంకా ఎన్ని రకాలుగా ఒత్తిళ్లు పెట్టినా ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర సంక్షేమం కోసం మా పోరాటం మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. నువ్వు ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసేదాకా నీ ప్రభుత్వాన్ని, నిన్ను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం. మమ్మల్ని మానసికంగా బలహీనపరుస్తానని అనుకుంటా ఉన్నాడు. కానీ మేము మరింత బలంగా పోరాటం తప్ప ఎట్టి పరిస్థితుల్లో నీ అక్రమాలను కానీ, నీ 6 గ్యారెంటీల అమలుపై నిన్ను ప్రశ్నించడాన్ని వదిలిపెట్టే ప్రశ్నే ఉత్పన్నం కాదు. అట్లనే హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద కూడా గిట్ల మాట్లాడకొచ్చిండు హరీష్ రావు సారు. ఇది అక్రమ కేసు, దీని విచారణ నిలుపుదల చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కోర్టుకు వెళ్ళాం. కోర్టేమి కేసును నిర్ధారించలేదు, ఇది తప్పు జరిగిందని చెప్పింది కానీ శిక్ష వేసింది కాదు. కేవలం విచారణ కొనసాగించడానికి మాత్రమే ఈరోజు కోర్టు అనుమతి ఇచ్చింది. విచారణకు సహకరిస్తాం. ఎన్ని చేసినా లోపలికి పోవుడైతే తథ్యం. అధికారం చేతులున్నది కదా అని పైసలు పంపి గిప్పుడు యాక్టింగ్ లేతే నడవది అని గరమైతున్నారు షయ్యపాటోళ్ళు. ఇక మీ అబద్ధాలు, మీ మాటలు నన్నేం చెయ్యి, ఎంత కుట్రలు చేస్తే గంత గట్టిగా తిరగత్తా, ఖచ్చితంగా న్యాయమే గెలుతుంది అని కేటీఆర్ అన్న షాన్నే రాసుకొచ్చిండు సోషల్ మీడియాలా. ఖచ్చితంగా అరెస్ట్ చేసి లోపలికి తీసుకుపోతారని కేటీఆర్ అన్న గట్టిగా మనసులో పెట్టుకున్నాడు కావచ్చు. అగో అందుకే గిట్లా ట్వీట్ పెట్టిండు. ఏమో మరి ముంగట ఏమైతుందో గాని ఇప్పుడు కోర్టు ఇచ్చిన తీర్పుతోటి 1000 ఏనుగుల బలం వచ్చినట్టయింది ఏసీ బొల్లకు అని అనవట్టిండ్రు గీ ముచ్చటెరకైన రాజకీయ మేధావులు. పబ్లిక్ ఇప్పుడు మా ముసలోడ చేయాలైంది కదా, మరి ఇయ్యాలేం కథ ముంగటేసుకున్నాడు మా మూతవారి. ఓ పరైతే విలుద్దాం పాండి. ఓ పల్లె రాములు ఉన్నావయ్యా? మన్నించయ్యా తప్పు మన్నించయ్యా, మంచోళ్ళకే ఇన్ని కట్టాలయ్యా. మన్నించయ్యా బచ్చన్న మా తప్పును మన్నించన్నా. ఆగో పుట్టుగా దాగి ఎవరిదో పోటువా పట్టుకొని ఎడుతున్నాడు. ఓ ముసలాడా ఏమైంది నీకు? ఎవరిదా పోటువా? చూడు, అందరి పోటువాళ్ళుండి మా ఒక్కసారి పోటువ లేకపోయేటాలకు ఆ టేజ్ అంతా ఎంత కళ తప్పిందో చూడు. గింత అన్యాయం ఉంటుందా, గింత అగౌరవం ఉంటుందా మా సార్కు? ఇంతకు ఎవల పోటువా లేదు, నువ్వు చూస్తున్నాగా పోటువా ఎవరిది? నాకు ఒకరు చూపెట్టు ముసలాడా. నీకేందో చూపెట్టే సుప్పనాతి, ఆయన ముచ్చటేందో నీకు కూడా తెలవాలి కదా. ఇక ఈ పోటువా చూడు, నిన్న మన హన్మకొండల ఛార్జింగ్ బస్సులో ఓపెనింగ్ కోరానికి మన చిన్న ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సార్ పెట్టిన మీటింగ్లో ప్లస్ కీల మీద మన చిన్న ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సార్ పోటువా ఉండాలనా వద్దా? ఇదేనా పద్ధతి? ఈ బాధకు ఇంకింత మంది గుద్దాల్సిందే. ఏ తిక్కల ముసలోడా, గా ఫ్లెక్సీ ప్రింటింగ్ చేసినోడు ఏదో ఆగంలో బట్టి సారిపోవటం మర్చిపోయినట్టున్నాడు. దానికే నువ్వు ఎందుకు గంతగానం రాదంతా చేస్తున్నావు చెప్పు? అటెన్ కదా డిప్యూటీ సీఎం బట్టి సారిపోవటం అతికించిల్లు కదా, కావాలంటే చూడు. అంటే మోదాలు ఫోటో పెట్టకుండా అగౌరవ పడతారు. అటెంగా కత్తిరింగ్ చేసిన ఫోటోని తీసుకొచ్చి ప్లస్ కిలో మీద అతికేయంగానే అయిపోయింది.
మొన్నటికి మొన్న ఏరే పార్టీల నుంచి మా పార్టీలో శరీకైన లీడర్ల ఫోటోలను మర్చిపోకుండా ప్లస్ కిల మీద వేస్తారు. మొదటి సంధి చెయ్యి పార్టీలో వండుకుంటా పార్టీ పరువును కాపాడుకుంటా ఇప్పుడు చెయ్యి పార్టీని అధికారంలో తీసుకొచ్చిన మా బట్టి విక్రమార్క సార్ ఫోటోలు ప్లస్ కిలా వేయారా? అరే నాయనా, ఆ పొరపాటు ఎట్లా జరిగిందో ఎవరు చేసిందో ఎవరికి తెలియదు. దానికి నువ్వు ఎందుకు ఇంతగానం బట్టలు ఇంపుకుంటున్నావు? ఎప్పు ముసలాడా. ఎన్ని అవమానాలని భరించాలే మా బచ్చన్న. మొన్నటికి మొన్న యాదగిరి గుట్ట మీద పూజ జరుగుతుంటే మా బచ్చన్నకు చిన్న పీటేసి కూర్చునే పెట్టిళ్ళు. కడమోళ్ళంతా పెద్ద పెద్ద కుర్చీలలో కూర్చున్నారు. ఇదేనా పద్ధతి? ఓ ముసలాడా, గా ముచ్చట గురించి స్వయంగా బట్టి సారే క్లారిటీ ఇచ్చిండు. ఇన్లేదా నువ్వు? నేను కావాలని చిన్నపీట మీద కూర్చున్నా, దాన్ని ఎవ్వరు తప్పుపడ్డదని అన్నాడు కదా. చూసినవా? ఆ చెడ్డ పేరు ఎవ్వలకు రానియకుండా ఆ పొరపాటును కూడా మా బచ్చన్న మీదనే వేసుకున్నాడే. అది మా బచ్చన్న అంటే, అది మా బచ్చన్న గొప్పతనం. దండాలయ్యా దండాలయ్యా నీతోనే నేనుంటానయ్యా. అరే నీ అవ్వ, అసొంటి పొరపాట్లు ఎవ్వరు కావాలని చెయ్యరు ముసలోడా. అప్పుడప్పుడు ఏదో అనుకోకుండా గట్లా జరుగుతాయి. నువ్వు అన్నింటికి తప్పులు తీసి మంచిగా కలిసిన లీడర్ల నడుమ పుల్లలేయకు ముసలోడా. సరే, ఆ ముచ్చట అంటే అట్లాంటివి. గప్పట్ల ఇఫ్తార్ విందు కార్యక్రమంలో మా బట్టి విక్రమార్క సారు ఖర్జూర పండు తినబెడతా అంటే అద్దని కూర్చుండబెట్టారు. అటెనక పొంగిలేడు సార్ తినబెడితే ఖర్జూర పండు తిన్నారు. మరి ఇదేం పద్ధతి అన్నట్టు? కావాలంటే నువ్వే చూడండి, అది కుట్టదా చూడు నువ్వు. నీ అసొంటి పచ్చ కామెర్లకు లోకం అంతా పచ్చగానే కనిపిస్తుందని తెలియక గట్లా వేసింది కావచ్చు. అయితే ఏంది మరి ఇప్పుడు? అయితే ఏందా, ఎన్ని తీర్లు అవమానపడతారే మా బచ్చాడను. అంతేందుకు మొన్నటికి మొన్న గప్పట్ల రాహుల్ గాంధీ సారు మన తెలంగాణకు వచ్చినప్పుడు మా బట్టి విక్రమార్క సార్ షేకాండ్ ఇస్తా అంటే రాహుల్ గాంధీ సార్ కనీసం దేకను కూడా దేకలేదు. ఎదికేనా నీకు? కావాలంటే చూడు. అరే నాయనా, రాహుల్ గాంధీ సారు శత్రువును కూడా గుండెలకు కత్తుకునే మనిషి. అలవాట్ల పొరపాటు లెక్క అందరికి షేకండ్ ఇచ్చే క్రమంలో బట్టి విక్రమార్క సార్కు షెయ్యిచ్చుడు మరిచినట్టున్నాడు. అయినా గది జరిగి గిన్ని రోజులైనా షెయ్యిపాటి లీడర్లందరూ కలిసిమెలిసి ఉంటలేరా చెప్పు? వాళ్ళు కలిసి ఉండు కాదే కాశ్మీర్ దానా. అవి కడుపులో పెట్టుకోకుండా రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం మా బచ్చన్న పని చేసుకుంటా చెయ్యి పార్టీ లీడర్లందరినీ కలుపుకొని ముంగడికి నడుచుకుంటా పోతాండు. ఎరికేనా? అది మా బచ్చన్న గొప్పతనం అంటే. ఎంత మంచి వాడవయ్య బచ్చన్న, నిన్ను చూసి పొంగిపోయే సోనియమ్మ. తాత, షెయ్యిపాటి లీడర్ల నడుమ ఎన్ని పంచాదులున్నా కూడా గవెవ్వి లేనట్టు కలిసి నడుస్తున్నారు చూడు, అది వాళ్ళ గొప్పతనం. ఒకప్పటి షెయ్యిపాటి కాదే, తెలంగాణలో అధికారంలో ఉన్న షెయ్యిపాటి, అది యాది పెట్టుకో. సరే మావే ఆది పెట్టుకుంటా గాని ఇంతకు హన్మకొండ మీటింగ్లో పెట్టిన ప్లస్ కీలా మా బట్టి విక్రమార్క సార్ ఫోటోను ఎందుకు పెట్టలేదు అంటావు? మరి కొంపది తీసి ఆ ప్లస్ కి ప్రింటింగ్ కొట్టేటువంటి పిల్లానికి మా రేవంతాల్ సార్ సర్కారు 2 బతుకమ్మ చీరలు ఇయ్యలేదన్న కసికతోటి మా బట్టి విక్రమార్క సార్ ఫోటో పెట్టలేదంటావా? లేకుంటే రేవంతాల్ సార్ సర్కారు నెలకు 1 పిల్లానికి ఇత్తనన్న 2500 రూపాయలు ఇత్తలేరన్న కసికతోటి ఈ పని చేసిందంటావా? ఏం జరిగిందంటావా అసలు? అట్లయితే ఆ మాట చెప్పిన మంత్రి సీతక్క పోట్వను, ముఖ్యమంత్రి రేవంతాల్ సార్ పోట్వను కూడా వేయద్దు. ఒక చిన్న ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సార్ పోట్వను ఎందుకు వేయకుంటూ ఊకుంటాడే? అదే నీకు అసలు ముచ్చట తెలుస్తలేదు. ఆ పథకాలన్నిటికీ పైసలు ఇచ్చే మంత్రి మా బట్టి విక్రమార్క సారేనా. అందుకే వాడు ఆ ముచ్చట్లు కడుపులో పెట్టుకొని ఆ ప్లస్ కి మీద మా బట్టి విక్రమార్క సార్ ఫోటోనే వేయనట్టున్నాడు. కానీ మా బట్టి విక్రమార్క సార్కు కలుగుతున్న అగౌరవాలను చూస్తుంటే తాపకో కోటు రొడుతుంది నాకు. ఓ నీ అవ్వ, నీ కథ మంచిగానే ఉన్నదేమే. బట్టి సరుకు లేని బాధ నీకే ఉన్నట్టున్నది కదా. ఆ బాధ ఏందో నీకు ఎట్లా తెలుస్తుందే? ఆ కొచ్చ రాజుగాడు నిన్ను ఆ కుర్చీలో కాకుండా కింద కూర్చొని వార్తలు చదువుమని అంటే అప్పుడు నీకు ఆ బాధ ఏందో తెలిసచ్చు. అప్పుడు నీకు ఆ అగౌరవం ఎట్లుంటుందో తెలిసచ్చు.
కానీ ఇన్నాళ్ళు ఇన్ని అవమానాలను మనసులో పెట్టుకొని లోపట కుమిలి ఎంత భయపడతాడో మా బచ్చన్న. అయినా నువ్వు చాలా గిరేట్ బట్టి విక్రమార్కన్నా, నువ్వు చాలా గిరేటే. ఏండ్లకేండ్లు పార్టీ కోసం శ్రమించి ఆఖరికి సీఎం కుర్చీని కూడా కాదన్నావు చూడు, అందుకు నువ్వు చాలా గిరేట్ అన్నా. ఇట్లా నిన్ను ఎంతమంది ఎన్ని అవమానాలు పెట్టినా కూడా తట్టుకొని నిలబడతానే చూడు, అందుకు నువ్వు చాలా గిరేట్ బట్ అన్నా. నీది చాలా పెద్ద గుండెకాయ. దండాలన్నా నీతోనే నేనుంటానన్నా. కలిసి చదువుకున్న దోస్తులతోని గెట్ టుగెదర్ పార్టీలు వేసుకున్నాడు చూసినాం. అట్లనే కొలువులు వేసేటోళ్ళు గెట్ టుగెదర్ పార్టీలు వేసుకున్నాడు కూడా చూసినాం. కానీ వీళ్ళైతే వెరైటీగా గెట్ టుగెదర్ పార్టీని వేసుకున్నారులా. యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం రాజన్నగూడెంలుండే ఆడబిడ్డలట వీళ్ళందరూ. ఇక లగ్గమైనాక ఉన్న ఊరు నిడిచిపెట్టి అందరు అత్తగారిళ్ళకు పోయినరు. అయితే ఎప్పుడో పండగ పూటకు దోస్తులందరం కలుస్తున్నాం. గప్పుడుస్తాం కొందరైతే దూరం ఉన్నోళ్ళు ఊరికి వస్తనే లేరు. గందుకే అందరం కలుద్దామని గిట్లా గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకున్నారట. రాజన్నగూడెం ఆడబిడ్డల ఆత్మీయ సమ్మేళనం పేరు మీద ఒక వాట్సాప్ గ్రూపును తయారు చేసుకొని అందరూ ఎప్పుడు రావాలి అనేది మాట్లాడుకున్నారట. ఇక ఒక సెలవు రోజు చూసుకొని ఒక పెద్ద ఫంక్షన్ హాల్ బుకింగ్ చేసుకొని అందరు కలుసుకున్నారు. ఇక చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ యాద్ చేసుకున్నారు. ఒకళ్ళ కట్ట సుఖాలు ఒకళ్ళు చెప్పుకున్నారు. ఇక ఆటలు పాటలు డాన్సులతోని మంచిగా సంభ్రమేలా పోసుకున్నారు అన్నట్టు గిట్లా. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు అబ్బా మేము కూడా మా దోస్తులతోని గిట్లనే ప్లాన్ చేసుకొని అందరం కలుసుకుంటే మంచిగుండని అనుకుంటున్నారట. ఉన్న ఊరును దోస్తులను ఇడిచిపెట్టి అత్తగారింటికి పోయిన చాలా మంది. ఇప్పుడున్న జమానాల కొలువులు వేసుడు కంటే రోడ్డు మీద ఏదన్నా చిన్న దందా చేసుకుంటే నయమున్నది పోన్రి. ఎందుకంటే ఇగో తమిళనాడులున్న ఒక పానీపూరి బండి నడుపుకునే ఒక అన్న ఏడాదిలా 40 లక్షల మీదనే సంపాదించిండట. అబ్బర బిడ్డ, పానీపూరి అమ్మి ఏడాదిలో 40 లక్షలు సంపాదించిండా అని పరిశాన్ అవుతున్నారు కదా. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు కూడా మీ లెక్కనే మస్తు పరిశాన్ అయినరు. పరిశాన్ అవ్వడే కాదుల్లో, గంత సంపాదించుకుంటా సర్కార్కు జీఎస్టీ కడతలేవని నోటీసులు కూడా పంపినరు. ఏదన్నా దందా చేసుకునేటోళ్ళు 20 లక్షల మీద సంపాదించితే ఖచ్చితంగా జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నట. కానీ గీ అన్న చేసుకోలేదు కాబట్టి గీనకు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు జీఎస్టీ నోటీసులు పంపే వరకు గీ ముచ్చట సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. మరి పానీపూరి బండన్న ముచ్చట గా ఆఫీసర్లకు ఎట్లా తెలిసిందంటే గా పైసలన్నీ ఆన్లైన్ పేమెంట్లు ఫోన్ పే గూగుల్ పే తోనే వచ్చినాయట. ఇక మరి ఆన్లైన్ పేమెంట్లే 40 లక్షలు వస్తే ఇక పైసలు పెట్టి తిన్నోళ్ళే కూడా లెక్కెతే ఇంకెన్ని పైసలు వస్తాయో మీరే అర్థం చేసుకోండి. ఇక నీ అవ్వ పెద్ద పెద్ద కొలువులు వేసేటోళ్ళు కూడా వచ్చిన జీతం జాలక నెలాఖరుకు మళ్ళా అప్పులు చేస్తారు. నెల ఈఎంఐలు కట్టనికి అష్ట కష్టాలు పడుతుంటారు. అసొంటిది పానీపూరి బండన్న గింత కమాయిస్తున్నాడంటే నిజంగా చాలా గ్రేటే కదా నుల్లా. అందుకే అంటారు కావచ్చు, కొలువు ఎంత పెద్దదైనా బానిసత్వమే, దందా ఎంత చిన్నదైనా స్వాతంత్రమే అని. ఆ పబ్లిక్ తెచ్చిన కాడికి వార్తలన్నీ అయిపోయినాయి. ఉల్లా ఎట్లున్నాయి? మస్తుగున్నాయిలే. ఇక ఇవుల్లా తాజా పంట సమర్పించు ఎల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలల్లా మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలన్నా ఎరకనే కదా, చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసొంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. ఉల్లా అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా. టాటా, నమస్తే.